ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉన్నారని దేవుని సేవకుడిగా నేను నమ్ముతున్నాను. భయపడొద్దండి. దేవుడు స్థితిని పరిస్థితిని మారుస్తాడు. ఒకసారి ఆమెను చెప్తారా అండి? మరొక మాట చెప్పమంటారా? దేవుడు ఆశీర్వాదకరమైన దినములని మీ జీవితంలో దయచేయబోతూ ఉన్నాడు. భయపడొద్దండి, కలవరపడొద్దండి. ఎప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితులు అనుకోవద్దండి. స్థితిని పరిస్థితిని యేసయ్య మార్చగలడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, గమనించండి ప్రియులారా. ఈ కార్యక్రమం యొక్క పేరు మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్మును బలపరిచేటటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము. ఇవి ఎంత ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పడానికి గమనించండి. అనేక మంది నాతో చెప్తుంటారు, అన్న ఉదయం నాకు ఏ సమస్య ఉందో దాని ద్వారా దేవుడు మాట్లాడాడు. దైవజనుడా, మేము ఏ అవసరతతో ఉన్నామో ఆ అవసరాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. మేము భయంతో ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడి బలపరిచాడు అంటూ ఉంటారు. కనుక నేను నమ్మేది ఏంటో తెలుసా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఇస్తున్న వాగ్దానము నా మాటలు కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు సిద్ధపరిచినటువంటి మాటలు. కనుక ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయొద్దండి. రోజు దేవుని వాక్యాన్ని వినండి, అనేకులకి షేర్ చేయండి. దేవుడు మీ పైన మెండైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? హెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. దీవెనకరమగు వర్షములు కురియును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభువా, ఉదయకాల సమయంలో నన్ను బలపరిచారు వాగ్దానము ద్వారా. దీవెనకరమైన వర్షములు నా పైన నా కుటుంబం మీద కుమ్మరించండి ప్రభువా అని మీరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు రాబోతున్నటువంటి దినములు ఎక్కడైతే మీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు అయితే ఎండిపోయి ఉన్నాయి అనుకుంటున్నారో వాటిపైన దేవుడు ఏం కురిపించబోతున్నాడు అంటే దీవెనకరమైన వర్షమును దేవుడు కురిపించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని పట్టుకోండి. ప్రభువా, ఆ దీవెనకరమైన వర్షము నా కుటుంబం మీద మీరు కురిపించండి ప్రభువా, ఆ దీవెనలు కుమ్మరించండి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతాడు. ప్రార్థనలు ఏకీభవిస్తారా? ప్రేమ కలిగిన మా యేసయ్యా, దయ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఏ కుటుంబం అయితే ప్రభు, ఏ వ్యక్తి అయితే ప్రభు ఈ దీవెనకరమైన వర్షం నా మీద కురిపించని ప్రార్థిస్తున్నారో వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో బలమైన కార్యాలు జరిగించి మీ దీవెనలు మెండుగా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.